నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆర్ఆర్టీ థియేటర్ నిర్వాహకుడు కొండూరు జనార్దన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. గూడూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మార్పును స్వాగతించిన ప్రసన్న కుమార్ రెడ్డి. తల్లికి వందనం పథకం అమలుపై కోటలో అధికారుల సమీక్షా సమావేశం. మల్లం చెరువు ఉపాధి హామీ పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని కూలీల వినతి. జీవో 396 రద్దు చేయాలని నాయుడుపేటలో దస్తావేజు రైటర్ల ఆందోళన. నెల్లూరు జిల్లా పట్టణంలోని ఆర్ఆర్టీ థియేటర్ నిర్వాహకులు కొండూరు జనార్దన్ రెడ్డి, మాతృమూర్తి సంపూర్ణమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కోట పట్టణంలోని రవీనగర్లోని జనార్దన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ప్రసన్న కుమార్ రెడ్డి సంపూర్ణమ్మ చిత్రపటానికి నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు. ఆయన వెంట నల్లపరెడ్డి జగదీష్ రెడ్డి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, గునుపూడి ఆనంద్, గాది భాస్కర్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా చిన్ననాటి స్నేహితుడు జనార్దన్ రెడ్డి గారి తల్లిగారు మరణించారని చెప్పి తెలియడంతో జనార్దన్ రెడ్డిని పరామర్శించాలని ఇక్కడికి రావడం జరిగింది. మేమంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవాళ్ళం. తల్లిగారు కూడా చాలా బాగా చూసేది మమ్మల్ని. జనార్దన్నే కాకుండా మమ్మల్ని కూడా ఆమె బిడ్డల్లాగా చూసి మమ్మల్ని దగ్గరికి తీసుకునేది. ఆమె మరణం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నింపరాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మార్పు విషయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కోవూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ను తొలగించి ఆయన స్థానంలో గూడూరు ఎంపీపీ బూదర గురువయ్యను సమన్వయకర్తగా అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నాయకులు, కార్యకర్తలకు కొంచెం అసంతృప్తిగా ఉన్నారని వారందరితో మాట్లాడినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బూదూరు గురవయ్య గారిని నియమించడం జరిగింది. అందరం కూడా గురవయ్య గారికి సహకరిస్తాం. పార్టీ ఆదేశించింది, జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తాం. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. మండల కన్వీనర్స్ని, సీనియర్ నాయకుల్ని అందరినీ కూడా పిలిచి ఈ నిర్ణయం తీసుకుంటున్నాము అని జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పుకుంటే బాగుండేది. అందరూ కూడా బాధపడుతున్నారు. అందరితో కూడా నేను మాట్లాడాను. ఒకటే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, ఆయన నియమించారు. మనం పార్టీ కోసం కట్టుబడి పనిచేయాలి.
జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే నియమిస్తారో ఆయన్ని మనం గౌరవించి ముందుకు పోవాలి. వల్ల అందరినీ కూడా గురవయ్య గారు కలుస్తున్నారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసి గూడూరులో అందరినీ కూడా పిలిచి కలిసికట్టుగా క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గూడూరు నియోజకవర్గంలో గురవయ్య గారి గెలుపు కోసం అందరం కూడా కృషి చేస్తాం. ఎవరు కూడా అంటే ఒకసారి మాకు చెప్పుంటే బాగుండేది అని అన్నారే కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడడం లేదు. పిలిచి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పుంటే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. నేనైతే అందరితో మాట్లాడాను, కన్వీనర్స్ అందరికి కూడా ఫోన్లు చేశాను. బాధపడబాకండి, బాస్ నిర్ణయమే మన నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన తర్వాత మనం మాట్లాడకూడదు, మనం ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి అందరు కన్వీనర్లతో మాట్లాడా, సీనియర్ నాయకులతో కూడా మాట్లాడాను. నిన్న గురవయ్య గారు కూడా నన్ను వచ్చి కలవడం జరిగింది, ఆశీర్వదించాను. తప్పకుండా గురవయ్య గారి గెలుపు కోసం అందరం కూడా సీనియర్ నాయకులు కానీ కన్వీనర్లు కానీ అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి గురవయ్య గారిని గెలిపించుకుంటాం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో తల్లికి వందనం కార్యక్రమం ద్వారా జమ కానున్న నేపథ్యంలో జిల్లాలోని 7,276 మంది విద్యార్థులకు 100% తల్లికి వందనం జమ చేసే విధంగా చూసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నేను బెదలాడుకుంటానో వేరే భాషలో మాట్లాడుకుంటా నా ఇష్టం. మీకు నేను పైన సపోర్ట్ చేయగలుగుతా. మీరు ముందు గ్రౌండ్ లెవెల్లో మీరు చేయాల్సింది మీరు చేయండి. అర్థమైంది కదా? ప్లీజ్ సార్, మా మండలంలో నా సచివాలయ పరిధిలో లేదు. మీరు చెప్పే మాటలు జనరల్గా అంటే అబద్ధం కాదు, ప్రాక్టికల్ ఉన్న ప్రాబ్లం అదే. అయినా కూడా చేయబస్తు లేదు. దానికి మేము కొంతవరకు సొల్యూషన్ చెప్పాము. నేను చెప్పింది 100% అంటే ఏది కూడా. సో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏం చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ లేని పిల్లలకి ఏం చేయాలో చెప్పాము. నెక్స్ట్ వేరే మీ సచివాలయ పరిధిలో కూడా వేరే చోట ఉన్న వాళ్ళకి ఏం చేయాలో చెప్పాము. మీ కొడుకును పంపిస్తారు, మీ అన్నయ్యని పంపిస్తారు, ఎలా పంపిస్తారు పంపించారు, బట్ట వచ్చి బతిలాడైనా చేయాల్సిందే. సో జనరల్గా ఉండే 3 ప్రాబ్లమ్స్ అర్థమవుతుందా? ఒకటి, మనిషి ఉన్నాడు. తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ ప్రభుత్వం ఆ పిల్లల స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో వేయబోతున్నారు. ఇవాళ రేపు స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికీ కూడా స్కూల్లో ఉన్న పిల్లలు కొంతమందికి ఆధార్ లేకపోవటం, డేట్ ఆఫ్ బర్త్ లేకపోవటం, లేదంటే కొంతమంది పిల్లలు ఇక్కడ నుంచి మైగ్రేట్ అవటం వల్ల కొద్దిమంది పిల్లలు మాత్రం మిగిలిపోయారు. వాళ్ళందరినీ కూడా ఎట్లా ట్రాక్ చేయాలి, వాళ్ళందరినీ కూడా 100% మొత్తానికి కూడా తల్లికి వందనం డబ్బులు పడేటట్టు చేయాలనే దాని మీద టార్గెట్ చేసి మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇట్లా మండలాలు విజిట్ చేసి వెల్ఫేర్ రెసిడెంట్స్ ఎంపీడీఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు, ఏఓ గారితో మాట్లాడి మన మండలం కూడా అందరికీ తల్లికి వందనం డబ్బులు పడటానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళకి గైడ్ చేయటము, రివ్యూ చేయటము, అట్లాగే గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని గురించి వాళ్ళకి బ్రీఫ్ చేయటం కోసమే వచ్చాను. నేను డిప్యూటీ సీఈఓ జిల్లా పరిషత్, నా పేరు బ్రహ్మయ్య. సో కలెక్టర్ ఆదేశాల మేరకు తల్లికి వందనం కానీ మిగిలిన ప్రోగ్రామ్స్ గురించి మండల వారీగా తిరుగుతూ ఉన్నాము. దాంట్లో భాగంగా వాళ్ళందరూ రివ్యూ చేయడానికి వచ్చారు. సార్, తల్లికి వందనం కానీ ఇప్పటివరకు ఎంత మంది పిల్లలు ఉన్నారు సార్ జిల్లాలో? 7,876 పిల్లలు. ఆ మొత్తాన్ని కూడా కవర్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే కొంతమంది దగ్గర మైగ్రేట్ అయిపోయారు. ఫర్ ఇన్స్టెన్స్ కొంతమంది ఎస్టీ కమ్యూనిటీ, కొన్ని కమ్యూనిటీల నుంచి కొంతమంది మైగ్రేట్ అయ్యారు. సో మైగ్రేట్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకు కూడా ఈ తల్లికి వందనం డబ్బులు వచ్చేటట్టుగా చేయాలనేది, ఎవరు కూడా మిస్ కాకూడదు అనేది గవర్నమెంట్ ఆదేశం. ఎస్, అర్హులైనంత. అసలు అర్హులు కాదండి, మన స్కూల్లో చదివే పిల్లలందరికీ వస్తుంది, అంతే కదా? అందరికీ వస్తుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు జూన్ 30 లోపు ఎవరైతే నమోదై ఉన్నారో వాళ్ళందరూ అర్హులే, వాళ్ళందరికీ కూడా వస్తుంది. జూన్ 30 లోపు మన దగ్గర రికార్డులో మన స్కూళ్ళలో చేరిన పిల్లలందరికీ కూడా అర్హులు తల్లికి వందనం వస్తుంది. అందరూ క్లోజ్ చేయమని చెప్తున్నారు.
100% మన జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి సార్? అంటే 100% ఇబ్బంది లేకుండా జిల్లాలో ఈ అన్ని మండలాల్లో 5, 10, 20, 30 మిగిలినాయి. ఆ 20, 30 కూడా మిగలకుండా చేయడం కోసం వచ్చాం ఇక్కడికి. సార్ అర్థమైందండి. సార్ అది ఇక్కడ కూడా మన దగ్గర కూడా 40, 45 ఉన్నాయి. వాటిని ప్రతి క్యాండిడేట్ వైజ్గా ఎట్లా చేయాలని డిస్కస్ చేస్తున్నాం వాళ్ళతో. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి. ఓకేనండి. ఓకే. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం పంచాయతీ పరిధిలోని వల్లీపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మల్లం చెరువులో అంకమ్మగుంట పూడికతీత పనుల్లో అధికారులు వాస్తవాలను తెలుసుకోవాలని కూలీలు ఆపోతున్నారు. ఈ మేరకు ఎంపీడీఓ ఉమామహేశ్వరరావుకి వినతి పత్రం అందజేశారు. అనంతరం కూలీలు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 11:30 వరకు పనిచేస్తున్నామని, మొదటి రోజు ఏపీడీఓ ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న స్థలాన్ని పరిశీలించి వెళ్తారన్నారు. అలాగే రెండో రోజు ప్రతిరోజు లాగానే 6:30 వెళ్లి పనిచేస్తూ ఉండగానే 9:30 టిఫిన్ చేసేందుకు వెళ్లిన క్రమంలో కొందరు కూలీలు ఎవ్వరూ లేనట్లుగా చిత్రీకరించి అధికారులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లుగా వారు మండిపడ్డారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి కూలీల న్యాయం చేయాలని కోరారు. హాయ్ మక్క, నువ్వు చెప్పామ్మా. అనిత చెబుదాలే అన్న సర్దండానికి వచ్చినాము. మళ్ళీ 11 గంటలకంతా మళ్ళీ వచ్చేస్తాము. పొట్టకి 2 గంటలు చెప్పి పని చేసుకుంటాం. సర్దానానికి ఇంటికి వస్తాం. మళ్ళీ పోయి 10:30, 11 మళ్ళీ పోటీలు తీసుకుంటున్నాం. ఆ రోజు కూడా ఏం జరిగింది? 9 గంటలకి మేము సజ్జానికి పోయినాము. లేని చూసి ఫోన్లు చేసి ఫోటోలు తీసినారు. మా బతుకెట్ట దాని కూడా మేము బతకాలా? మేము కూలి చేసుకునే వాళ్ళము. పంచాయతీ మళ్ళా వల్లీపురం గ్రామం ఉపాధి కూలీలు. అదే ఆ రోజు మీడియా రోజు వచ్చిన రోజు మేము అన్నానికి సద్దన్నానికి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చే సమయంలో చూసుకొని అప్పుడే వచ్చి ఫోటో తీసినట్టుంది. అది మాకు తెలీదు. నాకు వచ్చిన తర్వాత కూడా 10 దాకా ఉన్నట్టయితే అందరూ వచ్చిన జనాభా కనిపించుంటారు. తీసుకొని ఫోటో తీసుకొని వచ్చేసారు. కాబట్టి అదే అంతకు ముందు రోజు సార్ వాళ్ళు వచ్చారు, మేడం వచ్చింది, అందరం ఉన్నాం. చాలా మంది ఉన్నాం. ఎంత జనాభా ఉన్నారో సార్ వాళ్ళని కూడా అడగండి. మరి ఆ రెండో రోజు ఎందుకు లేరు? అదే రోజు ఫోటో తీసాడు కదా, హాజరు వేసిందా లేదా? హాజరు కూడా చూడాలి కదా. ఎంతమంది ఉన్నారు చూసుకొని ఫోటో తీసుకొని బయట వచ్చేసాడే కానీ ఆడ మనుషులు చూడాలి కదా. కానీ ఇదే ఉపాధి కూలీలు ఇంతమంది వచ్చాము, మేమందరం చేసేవాళ్ళమే. ఒకవేళ ఇదే వార్త రాసిన వాళ్ళు రేపు కూడా వచ్చి ఎవరూరు గుంట్లో వాళ్ళు చూసేసి మళ్ళీ రాసుకోబోండి. ఈ వార్త వాళ్ళకి ఏ మీడియా వార్తా పేపర్కి ఏ వార్త చెక్కక కూలీలు అంటే కూలీలు గురించి రాశారు చూడు. ఆ కూలీలు అంటే లేబరు. ఆ లేబర్ బతుకులకి రాయబడలేదు. ఇంకేదన్నా అది గుంటూరు అలాంటిది ఆడవాళ్ళు ఎవరైనా తీసుకొని వచ్చి ముందుకు వచ్చినారంటే ఈ వార్త రాసిన వాళ్ళు కూడా పైకి వస్తారనమాట. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 396ను వెంటనే రద్దు చేయాలని నాయుడుపేటలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజ్ రైటర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఇప్పటి నుండే కాకుండా బ్రిటిష్ కాలం నుండి తరతరాలుగా ఈ పని చేసుకుని బతుకుతున్నామని, రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఈ పని మీదే బతుకుతున్నారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఈ జీవో నెంబర్ 396తో తమను ఈ పని కూడా చేయకుండా ఆపడం అనేది సరైంది కాదని, ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించి ఈ జీవోను రద్దు చేయాలని వారు తెలియజేశారు. ఈ జీవో వల్ల 1,00,000 మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని, ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాలు వెంటనే మానుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. సబ్రిజిస్టర్ ఆఫీసులు ఉండగా దస్తావేజు లేక లైక్యత జీవోని ప్రజల ఆస్తులను దస్తావేజు లేక లైక్యత
ఐక్యత సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉండగా అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం వారి పిలుపు మేరకు పెన్ డౌన్ కార్యక్రమం 3వ రోజుగా జయప్రదం చేస్తున్నాము. 396 జీవోని వెంటనే రద్దుపరచాలనే పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాము. ఇది దస్తావేజు లేఖరుల ఐక్యతను వర్ధిల్లాలంటూ వంశపారంపర్యంతంగా వస్తున్నటువంటి దస్తావేజు లేఖరులను ఈరోజు వచ్చింది కాదు. ఇది 1900 సంవత్సరం నుంచి బ్రిటిష్ హయాం నుంచి వస్తూ ఉన్నటువంటి ఈ వారసత్వం నుంచి దస్తావేజు లేఖరుల ఇది కాబట్టి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. గతంలో ఈ వ్యవస్థని సచివాలయాలకి బదిలీ చేయాలని అనుకున్నారు, కానీ అది పూర్తిగా సద్వినియోగం కాలేదు. ప్రస్తుతం ఇదే మాదిరిగా 396 జీవో తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వారు ఉన్నారు. అట్లా చేస్తే సుమారు రాష్ట్రం మొత్తం మీద 1,00,000కు పైగా దస్తావేజు లేఖలు అందరూ రోడ్డును పడే అవకాశం ఉంది. ఈ 1,00,000 కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి 5 మంది చొప్పున సుమారు 5 లక్షల మంది వీధిని పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 396 జీవోని వెంటనే రద్దుపరచాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్ఆర్టీ థియేటర్ నిర్వాహకుడు కొండూరు జనార్దన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. గూడూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మార్పును స్వాగతించిన ప్రసన్నకుమార్ రెడ్డి. తల్లికి వందనం పథకం అమలుపై కోటలో అధికారుల సమీక్షా సమావేశం. మల్లం చెరువు ఉపాధి హామీ పనులపై సమగ్ర విచారణ చేపట్టాలని కూలీల వినతి. జీవో 396 రద్దు చేయాలని నాయుడుపేటలో దస్తావేజు రైటర్ల ఆందోళన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.